ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకే ముందు కారులోనే ఫోన్లు వదిలేశారు. అయితే అందులోని వాట్సాప్ మెసేజ్లన్నీ ముందే తొలగించినట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు రైఫిల్ షూటింగ్ కోచ్ సాదిక్ ఖాన్ కారణమని ఏఈ కుటుంబం లేఖలో వెల్లడించారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం రాబట్టేందుకు సెల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాలని పోలీసులు నిర్ణయించారు. ముఖ్యంగా నూకరాజు కుమార్తె సౌజన్య ఫోన్ను విశ్లేషిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు. సాదిక్ ఖాన్ ఎలాంటి బెదిరింపులకు పాల్పడ్డాడు, ఎప్పుడు ఎన్నిసార్లు ఫోన్లు చేసేవాడనే పూర్తి సమాచారం రాబట్టేందుకు సిద్ధమయ్యారు. పరారీలో ఉన్న నిందితుడు సాదిక్ ఖాన్ కాల్ డేటాను సేకరించే పనిలోనూ పోలీసులు ఉన్నారు. అతని కాల్ డేటా సమాచారం ఆధారంగా నూకరాజు కుటుంబంపై ఏ స్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డాడో రాబట్టేందుకు కృషి చేస్తున్నారు. ఇదే సమయంలో సాదిక్ ఖాన్ను పట్టుకునేందుకు పోలీసులు 5 బృందాలను రంగంలోకి దించారు. ముఖ్యంగా సాదిక్ ఖాన్ నివాసం ఉంటున్న కాకినాడలోని అతని ఇంటి పరిసరాలు, అతని కోచింగ్ ఇన్స్టిట్యూట్తో పాటు అతని బంధువులు, స్నేహితుల ఇంటి వద్ద పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. సాదిక్కు సంబంధించి కుటుంబ సభ్యుల్లో కొందరిని ఒక్కొక్కరిగా పిలిచి ప్రశ్నిస్తున్నారు. సాదిక్ ఎప్పటి నుంచి కనిపించడం లేదని విషయాన్ని ఆరా తీశారు. సాదిక్ ఖాన్ సోమవారం ఉదయం కూడా ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ముంబై, మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్లే రైల్లో వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు సౌజన్య వాహనంలో 3 సీల్డ్ కవర్లలో లేఖలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. సౌజన్య కుమారుడు కార్తికేయ రెడ్డితో కలిసి పరిసరాలను పరిశీలించారు. ఆత్మహత్యకు ముందు నూకరాజు కుటుంబం రాజమండ్రి చేరుకున్నాక ఎక్కడికి వెళ్లారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఏ ప్రాంతంలో ఎంతసేపు ఉన్నారు, ఏం చేశారనే దానిపైన వివరాలు సేకరిస్తున్నారు. కార్తికేయ రెడ్డి మరో 2 బంధువులతో కలిసి వివరాలు రాబడుతున్నారు. గోదావరిలో దూకిన నూకరాజు భార్య, కుమార్తె కోసం 3వ రోజు గాలింపు కొనసాగుతోంది. మృతదేహాల కోసం ధవళేశ్వరం బ్యారేజీ ఎగువన గాలిస్తున్న ఎస్టీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. ఫైర్, పోలీస్ సిబ్బంది, మత్స్యకారులు నదిలో విస్తృతంగా గాలిస్తున్నారు. గత 2 రోజుల ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు నదిలో విస్తృతంగా గాలిస్తున్నా మృతదేహాలు దొరకడం లేదు.